తెలంగాణ ఆటో అండ్ క్యాబ్ యాప్ ఆధారిత సంఘాల డ్రైవర్లకు నాయకులకు నమస్కారం. నేను మీ వేముల మారయ్య, బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని, జేఏసీ నాయకునిగా మాట్లాడుతున్నా. ఈ నెల 23 అర్ధరాత్రి 24వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వాధిక సమ్మెకు ఆటో జేఏసీగా పిలుపునిచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ బంద్లో భాగంగా ఈ నెల 13వ తేదీ 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో మన ఆటో జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నాం. ఆ సదస్సును జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర ఆటో నాయకులకు, ఆటో డ్రైవర్లకు జేఏసీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ఉన్న ఉపాధిని తీసేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అమలు చేయకపోగా మరి మనల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రధానమైన డిమాండ్లు పెరిగిన నిత్యావసర ధరలకు అనుకూలంగా, డీజిల్ పెట్రోల్ ధరలకు అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం అడగక ముందే మరి ఆటో కార్మికులకు 12,000 రూపాయల మరి హామీ ఏదైతే ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిందో అది వాళ్ళు బ్యాలెన్స్ 3 సంవత్సరాలు మనకి ఏదైతే వాళ్ళు బాకీ పడ్డారో ఈ 3 సంవత్సరాల మరి 12,000 అనేది ప్రభుత్వం మనకి ఇవ్వాలని చెప్పి డిమాండింగ్లో మేము భాగంగా పెట్టినాం. కాబట్టి మరి ఈ బంద్లో భాగంగా ఇంకా అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టినాం. ఇవన్నీ అమలు చేయాలి. అదేవిధంగా ఓలో ఊబర్ పేరుతోటి ఆటో కార్మికులను హైదరాబాద్ నగరంలో కానీ జిల్లాలలో కానీ నిలుపు దోపిడీ చేస్తుంది. అదేవిధంగా ఈ 2 వీలర్ వెహికల్స్ కు గోల్ ప్లేట్ మీద నడిపి మొత్తం ఆటో రంగాన్ని మరి నిర్వీర్యం చేస్తుంది, దోపిడీ జరుగుతుంది. ఈ 2 వీలర్ యాప్లను అరికట్టాల్సిన అవసరం ఉంది. చట్టవిరుద్ధంగా నడుస్తున్న 2 వీలర్ యాప్లను అరికట్టాలని చెప్పి కూడా మనం ఆటో సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రం అంతా ఆటో కార్మికులంతా ఆందోళన చెందుతున్నటువంటి ప్రధానమైన విషయం కూడా ఏదైతే ఎలక్ట్రానిక్ ఆటో తీసుకొచ్చి ఈవీ వెహికల్ తీసుకొచ్చి ఆర్టీసీకి అనుసంధానం చేయడం అంటే మొత్తం ఆటో కార్మికులను నిలువున ఈ రాష్ట్ర ప్రభుత్వం బొందబెట్టడమే అవుతుంది. లక్షలాది మంది ఆటో కార్మికుల ఉపాధి కోల్పోతుంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈవీ వెహికల్స్ ఆర్టీసీ అనుసంధానం అనేది తక్షణమే విరమించుకోవాలి ఆలోచన చెప్పి కూడా మనం ఆటో సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇలాంటి అనేకమైన హామీలు అమలు కావాలంటే మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ విద్యార్థుల ఉద్యమాన్ని మీరందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అనేక మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ రోడ్డున పడ్డటువంటి ఆటో కుటుంబాలను కూడా ఈ ప్రభుత్వము మరి కాపాడాలని చెప్పి వాళ్ళకు ఆర్థిక సాయం అందజేయాలని చెప్పి కూడా మన యూనియన్ నాయకులుగా మనం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మన హక్కులు మన చేతుల్లో ఉన్నాయి. తిరుగుబాటు చేసి ఉద్యమించి పోరాడి సాధించుకోవాల్సిన అవసరం మన చేతుల్లో ఉంది. కాబట్టి రేపు జరగబోయే 13వ సదస్సు